ఇప్పుడు తెలంగాణలో మనకి నడుస్తుంది కదా ఫ్రీ బస్, ఎప్పుడైనా ఎక్కారా? ఒకసారి ఎక్కినాను, ఆధార్ మర్చిపోయినాను, టికెట్ తీసుకున్నాను. కానీ గజిబిజి మేళం గందరగోళం లాగా అనిపించింది. సీట్లు లేకుంటుండే. అంటే ట్రిప్స్ పెంచాలి, బస్సులను పెంచాలి, ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ ఏవి లేకుండా ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టిండు. అది పెట్టడం వల్ల పాపం ఆటో అన్నలు ఆకలి చావులు చేస్తున్నారు. ఆటోలలో కిస్తీలు కట్టలేక చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదన్నా పథకం అమలు చేస్తే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు మీకోసం ఒక పథకం చేస్తే పావని ఏడుస్తే ఎవరికి? ప్రభుత్వానికే నష్టం కదా. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మళ్ళా లక్షలల్లా జీతాలు తీసుకునే అధికారులకు తప్ప రోజు వారి కూలి పనులు చేసుకునేటోళ్ళు ఫ్రీ బస్సులో పోయి ఏం చేస్తారు? ఒకవేళ పోయినా కూడా బస్సులు ఆడోళ్ళని చూసి ఆపుతలేవు, బస్సుల క్వాంటిటీ పెంచలేదు, బస్సుల ట్రిప్పులను పెంచలేదు, బస్సులు పెంచలేదు. అది కూడా అయోమయం, గందరగోళం, గజిబిజి రాగం లాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నాయి కదా, అయినా ఏపీ సర్కార్ కూడా అక్కడ దాన్ని అమలు చేస్తోంది కదా, బాలేకపోతే ఎందుకు చేస్తారు పక్క రాష్ట్రం వాళ్ళు? ఇక పక్క రాష్ట్రం వాళ్ళు, కర్ణాటక వాళ్ళు కూడా చేసిండ్రు. డ్రైవర్ సీట్లలోనే మహిళలు కూర్చున్నది మనం సోషల్ మీడియా వేదికగా చూసినాము. ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారు, కానీ బాలేదనేది సత్యం. అది అంటే బస్సులు పెంచి ఇచ్చేది ఉంటే బాగుంటుండే. అయినా 100% ఫ్రీ బస్ ఎక్కడుంది? మళ్ళా అది డిలెక్స్ వాటికి వీటికి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, అవి పెంచేస్తున్నారు కదా. ఆ భారం ఎవరి మీద పడుతుంది? సగటు వాళ్ళ మీదనే పడుతుంది, ప్రజల మీదనే పడుతుంది కదా. ఆ భారం ఎవరు మొయ్యాలి? మళ్ళా ఇప్పుడు ఆర్టీసీ జీడిపి పెరుగుతుంది అనేసి నాగేశ్వరరావు గారు చెప్పిండ్రు. ఆర్టీసీ ఎన్ని వేల కోట్ల నష్టంలోకి పోయింది ఇప్పుడు ఆ ఫ్రీ బస్ చేయబట్టి? ఆర్టీసీయే కాదు, ఆర్టీసీ ఉద్యోగులు నష్టాల పాలవుతారు, ఆర్టీసీ సంస్థలు నష్టాల పాలైతాయి, ఒక సంస్థ మొత్తమే నష్టాల పాలవుతుంది. ఇంకొకటి కార్గో ఒకటి పాపం లాభాల బాటలా నడుస్తుంది. అది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిందే. ఆటో అన్నలకు మాత్రం తీవ్రంగా మానసిక క్షోభనైతే తీసుకొచ్చింది ఈ ఫ్రీ బస్సు. ఆటో అన్నలకు ఏదైతే ఇస్తా అన్నాడో సంవత్సరానికి 12,000, సంవత్సరానికి 12,000 కాకుండా నెలకు ఇంత 6,000, 7,000, 10,000 వాళ్ళ పిల్లల చదువులకు, వాళ్ళ పిల్లల ఖర్చులకు, వాళ్ళ తిండి ఖర్చులకు వెయ్యాలని మీ స్టూడియో ముఖంగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటాను. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ పావని, ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ లో కేటీఆర్ అంగీకరించారు, పార్టీకి ప్రజలకి మధ్య ఒక గ్యాప్ అయితే వచ్చింది అని ఆయన అంగీకరించారు. ఇంకొక వైపు చూస్తే కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కూడా ఒక మాట చెప్పారు, టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చడం వల్ల ఒక పేగుబంధం అనేది తెగిపోయింది, అక్కడే మాకు కొంచెం ఇబ్బంది మొదలైంది అని. మరి మీలాంటి బిఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటారు? బిఆర్ఎస్ ఇలాగే ఉంటే బాగుంటుందా, టిఆర్ఎస్ గా ఉన్నప్పుడే బాగుందా? బిఆర్ఎస్ గా ఉన్నా టిఆర్ఎస్ గా ఉన్నా ఎట్లున్నా కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు ఏదైనా బానే ఉంటది. అంటే కేసీఆర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి శిరస వహిస్తాం. ఎందుకంటే మా పార్టీ మా అధినాయకుడి చేతులల్లా, మా అధినాయకుడి నిర్ణయంలో ఉంటది. మిగతా పార్టీల లెక్క 10 మంది చెప్తే 10 మంది అదైతే కాదు. ఆయన ఏది చెప్తే అది. అంటే బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పేగుబంధం ఉన్నదా, టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పేగుబంధం ఉన్నదా? కేసీఆర్ గారిని చూసి అయితే ఓట్లు పడ్డాయి, అదొకటి. కేసీఆర్ అని అయితే కేసీఆర్ గుర్తు ఏంది? కారు గుర్తు. కేసీఆర్ గుర్తు అంతే. ఇంకా అంటే మార్చాలనుకుంటే కేసీఆర్ గారు మార్చుతారు, లేకపోతే ఆయనకి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆయన. కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. కానీ పార్టీలోనే ఆ తెలంగాణ లేకుండా పోయేసరికి అదే పెద్ద మైనస్ అయింది అనేది ఒక అంతర్మదనం అయితే జరుగుతోంది. ఇక అంతర్మదనం జరుగుతుందా, అంతర్యుద్ధం జరుగుతుందా, అధినాయకుడే నిర్ణయించుకుంటాడు. దాని మీద నిన్నో కామెంట్స్. ఆయన ఎలా చెప్తే అట్లా అంతే. బిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్, టిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్. ఎందుకంటే కార్యకర్తలు మన చేతిలో లేదు. మనం బిఆర్ఎస్ ను, మన కార్యకర్తలు ఏంటంటే బిఆర్ఎస్ ఉన్నది ఎందుకు వచ్చింది? ఒక తెలంగాణ ఓడు ఢిల్లీకి పోయి రాజ్యం ఏలాలి. ఢిల్లీలో రాజ్యం ఏలితే తెలంగాణకు రావాల్సిన హక్కులను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. 17 సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అని మనం అప్పుడు అన్నాం. ఢిల్లీలో ఉన్నప్పుడు స్వరూప గారు అంటే అందరూ హేళన చేసిండు. మరి చంద్రబాబు నాయుడికి 17 స్థానాలు వచ్చినాయి. వస్తే ఇప్పుడు ఆయన చక్రం తిప్పుతలేడా బీజేపీ తోటి? ఆయన లేకపోతే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదా? అట్లనే అంటే మేము ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పలేదు. ఇంకొకటి, మా అధికారం పోయిన తర్వాత మేము ఎంపీ ఎలక్షన్లల్లా
కొంచెం ప్రచారంలా స్టైల్ చేంజ్ చేసినాము. ఏమో పడతాయో పడయో అని కూడా అనుకున్నాము. మా కార్యకర్తలము, మా నాయకులము మేము సమిష్టిగా కృషి చేయలేకపోయినాము. అదే మా ఓటమి. దీనికి ఇంటర్లింక్డ్ గా ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. అసలు టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి కూడా సభలో పార్లమెంట్ లో ఒక మెంబర్షిప్ అనేది లేకుండా, ఒక ఎంపీ కూడా లేకుండా ఉన్నది మాత్రం ఇప్పుడే. ఎందుకు ఇంత పెద్ద తప్పు జరిగిందంటారు? ఇక తప్పు జరిగిపోయింది. పార్లమెంట్ లో ఒక్కరు ఉంటే జరిగిందా లేకపోతే జరుగుతుందా? 2 ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. 2 ఎంపీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు. ఇప్పుడు ఒక్కరు కూడా లేకుండా పోయిండ్రు. లేకుండా పోయినా కూడా తెలంగాణకు అంటే కేసీఆర్ గారిని ఏదో దూరం అయినరు ప్రజలు, అంటే దూరం చేసుకుంటున్నారు అనేది అయితే కాదు. ఇదేంటంటే ఇప్పుడు కరీంనగరే చూసుకుందాము. కరీంనగర్ లా మాకు నేను అడుగడుగునా మాకు కనిపించింది ఏంటంటే బీజేపీకి ఓట్లేయండ్రి అనేసి కాంగ్రెస్ వాళ్ళే చెప్పిండ్రు. కాంగ్రెస్ లా చాలా మంది నాయకులు ఉన్నా కూడా ఒక 10 రోజులల్లా 5 రోజులల్లనే ఆయనకు బీఫామ్ ఇయ్యక ముందే ఆయన నామినేషన్ వేసిండు. అంటే ఇవి అన్ని జాతీయ రహస్య పొత్తులు, జాతీయ పార్టీలు రహస్య పొత్తులు చేసుకొని ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారే చెప్పిండ్రు నా గెలుపుకు సునాయాసం చేసిండు రంజిత్ రెడ్డికి ఇచ్చి అనేసి. మల్కాజ్గిరిలో చూడండి, మన ఈటల రాజేందర్ గారు గెలిచేటట్టు చేసిండు. అంటే రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, అది ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీ. కొడంగల్లా వాళ్ళ కాన్స్టిట్యున్సీ లెవెల్ సొంత నియోజకవర్గంలో గెలిపించుకోలేదు, ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో గెలిపించుకోలేదు. అంటే వాళ్ళిద్దరు కలిసి ఇది సగం అని పంచుకున్నారు. మేమేందంటే ఎప్పుడు మా ప్రజలు మా వాళ్ళు వేస్తారు అనే దాంట్లోనే పోయినాము. ఇంకోటి వెనకాల ఏం జరుగుతుందో కొంచెం చూసుకోలేకపోయినాము అనుకుంటున్నా నేనైతే. అన్ని ప్రక్షాళనలు జరుగుతున్నాయి, ఏం జరిగింది అనేది మొత్తం సమావేశాలు జరుగుతున్నాయి, అన్ని తెప్పించుకుంటున్నారు కేసీఆర్ గారు. పార్టీకి పూర్వ వైభవం అయితే తీసుకురాబోతున్నారు రాబోయే కాలంలో. ఇంకొకటి, ప్రతి తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆర్, తెలంగాణను గెలిపించింది కేసీఆర్, తెలంగాణను దేశంలో నెంబర్ 1 స్థానానికి నిలిపింది కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్. ప్రతి ప్రజల అంటే తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్. ప్రజలు ఎప్పుడు తెలంగాణను అంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కేసీఆర్ గారిని విస్మరించరు. ఏదో మా మీద కొంచెం అలిగినరు, ఆ అలకను తొందరలోనే పొడగొడతాము. ప్రతి ఒక్కరిని కలవబోతున్నాం తొందరలోనే.